అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతోటి వైసీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఈ ర్యాలీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తిగా వైఫల్యాలతోటి నిండిపోయిందని విమర్శిస్తోంది. ఇప్పటికే మండల కేంద్రాలు, టౌన్ హాల్ సమావేశాల ద్వారా ప్రభుత్వ పనితీరుపైన ప్రజలు చర్చకు తరలిపిన వైసీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలతోటి తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోంది. అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతోటి వైసీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరగనున్నాయి. ఇప్పటికే మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన నిరసన చేపట్టడం జరిగింది. అంతేకాకుండా టౌన్ హాల్ మీటింగులు అంటూ ఏర్పాటు చేసి టౌన్ హాల్ మీటింగుల్లో ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుంది, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేయకుండా తప్పించుకుని తిరుగుతుందనే అంశాలపైన చర్చించిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ నిరసన ర్యాలీల్లో ప్రజలకు వివరించబోతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పేరుతో 6 పథకాలను అమలు చేస్తామంటూ చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఆ సూపర్ 6 పథకాలు అనేటువంటి నిరుద్యోగ వృద్ధి ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా స్త్రీశక్తి పేరుతో ఏదైతే ప్రతి ఆడబిడ్డకు 1500 ఇస్తామని ప్రతి నెల చెప్పడం జరిగిందో దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. వీటితో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఇంకా అనేక కీలక హామీలను కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందంటూ వైసీపీ చెప్తుంది. వీటికి తోడు ఇటీవల కాలంలో మెగా డిఎస్సీ పేరుతో జరిగినటువంటి టీచర్ ఉద్యోగాల భర్తీలోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తూ ఉంది. నిన్న వైసీపీ అధినేత జగన్ కూడా మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సీలో ఏ విధంగా అక్రమాలు జరిగాయనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగినటువంటి వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రమేష్.